హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి 9క బర్త్‌డే షాపింగ్ గురించని చెప్పి ప్రస్తుతం మేము బయటకైతే వెళ్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ టైము 5:30 ఆ టైం అయితే అవుతుందండి. ఈరోజు 9కకి స్కేటింగ్ క్లాస్ అయితే లేదు. సో, ఎలాగో లేదు కదా! సో, మార్నింగ్ వెళ్దామంటే ఎండ అదంతా కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో, ఈవినింగ్ ఇంక ఈ టైం అయితే కొంచెం బావుంటుంది కదా! అని చెప్పి బయలుదేరామనమాట. 9కి బట్టలు షాపింగ్ అని అనుకుంటాం గానీ, ఒక్క షాప్‌లో అయితే అసలు కుదరవండి. మినిమమ్ ఒక 5, 6 షాపులైతే ఇంకా వెళ్ళాల్సుంటుంది. సో, ఇంకిప్పుడైతే మేము మా ఇంటి దగ్గరలో ఉండే ఏసరావు నగర్ ఏరియాకైతే వెళ్తున్నాం. అక్కడైతే నంబర్ ఆఫ్ షాప్స్ అయితే మనకుంటాయి. సో, ఫస్ట్ అయితే మొమాటోస్ అని చెప్పి బ్రాండ్ ఫర్ లవ్ అని ఈ షాప్ అయితే కనిపించిందండి. బయట నుంచయితే నాకు డ్రెసెస్ అవన్నీ కూడా చాలా క్యూట్‌గా భలే నచ్చేసింది. ఇది ఏసరావు నగర్ ఏరియాలోనే మనకి టువర్డ్స్ సైనిక్‌పూరి వెళ్తునేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకా ఒకసారి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళైతే చూసామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో కొంచెం పార్టీ వేర్‌కి సంబంధించినవి కొంచెం ఎక్కువగా నెట్టెడ్‌కి సంబంధించిన ఫ్రాక్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ నైనికాకేంటంటే అలాంటివైతే వేసుకోదు. సో, ఇంకా సెకండ్ ఫ్లోర్‌కైతే వచ్చామనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్‌లోకొచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా వెస్టర్న్ డ్రెసెస్‌తో పాటు మనకి ఎథ్నిక్ టైప్ ఆఫ్ డ్రెసెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఎథ్నిక్ టైప్‌లో అయితే ఏమి తీసుకోనండి. ఎథ్నిక్ అంటే ఎస్పెషల్లీ ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు ఇలా వేసుకోవడానికైతే సరిపోతది. మిగతా టైం అంతా కూడా ఎక్కువగా యూనిఫార్మ్స్, నార్మల్ డ్రెసెసే వేసుకుంటారు కదా! సో, ఇంక అందు గురించని చెప్పి వెస్టర్న్ అవుట్‌ఫిట్సే ఎక్కువ తీసుకోవడానికైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే ఎథ్నిక్ దాంట్లో కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నదనమాట. సో, నాకు తెలిసి ఈ షాప్ అదంతా కూడా కొత్తగా పెట్టడం అనుకుంటానండి. నేను రావడం అయితే ఫస్ట్ టైము. 9క బట్టల షాపింగ్ అదంతా కూడా అన్‌లిమిటెడ్, మ్యాక్స్, ట్రెండ్స్ ఇలాంటి వాటిల్లో చాలా రేర్‌గా అయితే దొరుకుతూ ఉంటాయండి. సో, ఇంక ఈసారయితే అక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకోలేదు. సో, చూస్తున్నారు కదా! ఇంకంతా కూడా కలెక్షన్ అదంతా కూడా చాలా బావుంది. ఇంకా అబ్బాయి కూడా కొన్ని కొన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. మా రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎలా ఉండాలి, క్లాత్ ఏ టైప్ మోడల్స్ అవన్నీ కూడా చూపించమంటారు అని చెప్పి ఆ అబ్బాయి కూడా అడుగుతున్నాడు. మా రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము కూడా అన్నీ కూడా చూపించమని అయితే అడుగుతున్నాం. ఇక్కడ 9కకి ఈ కార్నర్‌లో ఉండే డ్రెస్ అయితే నచ్చేసింది. బట్ అదేంటంటే కంప్లీట్ పార్టీ వేర్ ఎప్పుడో వేసుకోవాలి. అది మరీ షార్ట్ అయితే ఉన్నదండి. ఇంకా తర్వాత మళ్ళీ యేసుకునేటప్పటికల్లా షార్ట్ అయిపోతదని చెప్పి వద్దని చెప్పేసి అన్నాను. అండ్ ఇక్కడ చిన్న పిల్లలవి అన్నీ కూడా ఉన్నాయండి. మొత్తం అంతా కూడా నాకు తెలిసి చిన్న పిల్లలవే అనుకుంటాని. సో, నేనింక దాని పైన కూడా ఫ్లోర్స్ ఉన్నాయి గానీ, ఇంక అక్కడికైతే వెళ్ళలేదు. అండ్ ఆ షాప్‌లో కూడా ఒక్కొక్క డ్రెస్సు సింపుల్‌గా ఉన్న డ్రెస్ కూడా 2500 ఆ రేంజ్ అయితే ఉన్నదండి. ఎందుకులే ఇంకా అంతంత కాస్ట్ అదంతా కూడా పెట్టి తీసుకోవడం అని చెప్పేసి, ఇంకలా కొంచెం బయటకొచ్చేసిన తర్వాత చెన్నై షాపింగ్ మాల్‌కయితే వచ్చామండి. చెన్నై షాపింగ్ మాల్‌లో కూడా ఈ మధ్య 9కి సెట్ అవుతూ ఉన్నాయి. సో, కొన్ని డ్రెసెస్ అవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ సమ్మర్‌లో నైట్ టీ షర్ట్స్, అలాగే ట్రాక్ ప్యాంట్స్, సమ్మర్ ఫ్రాక్స్ అవన్నీ కూడా ఇక్కడైతే తీసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా బర్త్‌డే ఫ్రాక్స్ అవన్నీ కూడా తీసుకోలేదండి. ఇంకా దాని తర్వాత ఇంకా యశ్‌రావు నగర్‌లోనే మ్యాక్స్ పక్కనే మాంగళ్య అయితే ఉంటుంది గదా! సో, మాంగళ్యకైతే వచ్చాము. అండ్ మాంగళ్యాలలో కూడా కొన్ని ఫ్రాక్స్ అవన్నీ కూడా పార్టీ వేర్‌వయితే ఇంకా చూసామండి. సో, ఇంకా అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాము. ఇప్పుడు 9క బట్టల షాపింగ్ గురించని చెప్పి వచ్చాం గాబట్టి, ఇంకా నేనైతే నా సెక్షన్ దగ్గరికైతే వెళ్ళలేదు. ఇంకా అప్పటికే ఒక 3 షాపులయితే తిరిగాము. ఇంకా నాకు తిరిగే ఓపిక కూడా లేదనమాట. సో, మొత్తానికి ఇంకా షాపింగ్ అదంతా కూడా 9కి అది అయిపోయింది. అండ్ ఒక పక్కన మా హస్బెండ్ బిల్లింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటే, ఇక్కడ మన ఏజ్ గ్రూప్ వాళ్ళవి లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. బట్ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ప్రైజెస్ అవన్నీ కూడా చూడలేదు. బావున్నాయి కదా! అని చెప్పి జస్ట్ షూట్ చేస్తున్నాననమాట. అండ్ దాని తర్వాత ఈ పక్కనన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండ్ రెడీమేడ్ డ్రెసెస్ కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన డ్రెసెస్ అనమాట. సో, ఇంక జస్ట్ అలా చూపిస్తూ ఉన్నాను. సో, ఇంకా 9క బట్టల షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ దీని తర్వాత పక్కనే మ్యాక్స్ ఉంటుంది. మ్యాక్స్‌లో కూడా కొంచెం షాపింగ్ అదంతా కూడా చేసేసి, ఇంకా ఇంటికైతే ఇంకా బయలుదేరిపోతున్నాము. అండ్ 9కది ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలోని విత్ ప్రైజెస్‌తో పాటు షేర్ చేసేస్తానులెండి. అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత
కొంచెం ఫ్రెష్‌గా ఇంకా మొహం అదంతా కూడా ఇంకా వాష్ చేసేసుకొని, ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా చేసేసిన తర్వాత యూట్యూబ్‌లో నేను 'జనతా హోటల్' అని చెప్పి ఇది మలయాళీ మూవీయో, తమిళ్ మూవీయో తెలీదండి. తెలుగులో డబ్ అయితే ఉన్నదనమాట. సో, ఓల్డ్ మూవీయే. సో, ఇంకా అదంతా కూడా పెట్టుకొని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాను. సో, నాకు మూవీ అదంతా కూడా చాలా చాలా నచ్చిందండి. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు? సో, చూడలేని వాళ్ళు ఎవరన్నా సరే ఉంటే ఒకసారి చూడండి. నాకైతే చాలా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో, వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి. మొత్తానికి మా పాప నైనిక బర్త్డే షాపింగ్ అదంతా కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ గా అని ఎందుకు అంటున్నానంటే, నైనిక బర్త్డే షాపింగ్ కానీ లేదంటే నైనిక ఏదన్నా నార్మల్ గా క్లాతింగ్ అదంతా కూడా కొనడానికి వెళ్ళాం అనుకోండి, ఒక పట్టాన్ని నచ్చదు. మినిమం ఒక 4 to 5 షాప్స్ ఎక్కి దిగి అలా ఒక 2-3 రోజులు తిరిగితేనే దానికి బట్టల షాపింగ్ అదంతా కూడా అవుతూ ఉంటుంది. సో, ఇంకా ఈసారి అయితే ఒక 3 షాపులు అయితే తిరిగామండి మొత్తానికి. ఇంకా తనకు బర్త్డేకి అండ్ ఇప్పుడు మనకి ప్రెజెంట్ సమ్మరే కాబట్టి సమ్మర్కి సంబంధించిన నైట్ వేర్కి ఇందని కూడా కొన్ని అయితే తీసుకున్నాను. సో, ఎక్కడ తీసుకున్నాను, ఎంతెంత ప్రైజులు పడుతున్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. ఇప్పుడు నైన్కి ఏంటంటే స్కేటింగ్ క్లాసులకు కూడా వెళ్తుంది కదండి. ఇంకా మామూలుగా ఇంట్లో ఉండేటప్పుడు అయితే ఇంతకు ముందు ఎక్కువగా ఫ్రాక్స్ అవన్నీ కూడా వేసేదాన్ని. టీ షర్ట్స్ మామూలుగా నైట్ ట్రాక్స్ కూడా అప్పుడప్పుడు వేసేదాన్ని. కానీ ఇప్పుడు స్కేటింగ్ క్లాస్కి వెళ్ళిన దగ్గర నుంచి మరీ ఎక్కువగా ఫ్రాక్స్ అవన్నీ కూడా తగ్గిపోయి నైట్ ట్రాక్స్, టీ షర్ట్స్ అవన్నీ కూడా ఎక్కువగా అయితే వేసుకోవడం అవుతుందన్నమాట. ఇంకా అందు గురించి అని చెప్పి నేను వెళ్ళిన షాప్లో కూడా ఇంకా టీ షర్ట్స్ అవన్నీ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయి. అండ్ ట్రాక్స్ మీద కూడా ఆఫర్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో, ఇంకా తీసేసుకున్నాను. ఎలాగో ఇంకా ప్రెజెంట్ సమ్మరే కాబట్టి చాలామంది పిల్లలకి ఎలాగో నైట్ డ్రెస్సెస్ అలాగే ఇంకా నైట్ వేర్ అవన్నీ కూడా తీసుకుంటారు కదా, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో, ఇప్పుడైతే ప్రెసెంట్ నేను నైన్కి ఏం తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైజెస్ పడుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడైతే నేను మీతో షేర్ చేస్తూ అన్ని కూడా చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరన్నా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే మటుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ట్యాప్ చేస్తేనే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో, మీకు చూపిద్దామని చెప్పి ఇంకా కవర్స్లో నుంచి ఏమీ ఓపెన్ అయితే చేయలేదండి. సో, ఇంకా ఇప్పుడైతే 9th స్కేటింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చి ఇప్పుడు టైం అయితే 8:15 అయితే అవుతుంది నైట్. సో, ఇంక ఇప్పుడైతే ఈ వీడియో అదంతా కూడా రికార్డ్ చేస్తున్నాను. సో, ఇది ఫస్ట్ ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నామండి. మొత్తం 3 షాపులకి అయితే వెళ్ళాము. అందులో ఫస్ట్ వెళ్ళిన షాప్ అదంతా కూడా నేను మీకు వీడియోలో చూపించాను కదా, ఆ షాప్లో అయితే అసలు ఉన్నాయి కానీ చాలా టూ మచ్ కాస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. నాకు ఎదిగే పిల్లలకి అంత కాస్ట్ అదంతా కూడా పెట్టడం అంత కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది. సో, ఇంకా షాప్లో అయితే తీసుకోలేదు. అండ్ దాని తర్వాత ఏస్రాన్ నగర్లోనే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను. అండ్ అక్కడైతే కొన్ని ఫ్రాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి పార్టీ వేర్ అంటే 9th బర్త్డే కాబట్టి బర్త్డేకి సంబంధించినవి ఉన్నాయి. అలాగే మామూలుగా సమ్మర్ ఫ్రాక్స్, సమ్మర్ నైట్ ట్రాక్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా మిక్స్ చేసి అయితే చూపించేస్తున్నాను. సో, ఫస్ట్ నాకు యాక్చువల్లీ 2 బ్యాగ్స్ ఇక్కడ అయితే పెట్టుకున్నాను. సో, ఇంకా ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్ బ్యాగ్ వచ్చింది కాబట్టి ఇదైతే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫ్రాక్ అనమాట. ఇది కంప్లీట్ కాటన్ ఫ్రాక్ అండి, బాగుంది కూడాని. సో, చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్స్ మీద కూడా ఆఫర్ అదంతా కూడా ఉన్నది. సో, హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా చిన్న ఫ్రిల్లా వచ్చి స్లీవ్లెస్సే ఇలా చిన్న ఇలాగా మనకి ఫ్రిల్ టైప్లో అయితే వచ్చింది. ఓవరాల్గా 3 లేయర్స్ లాగా మనకి ఫ్రాక్ అదంతా కూడా డిజైన్ అయ్యిందండి. మంచి బిస్కెట్ కలరే అండ్ దాని మీద పింక్, రెడ్, ఎల్లో, గ్రే కలర్ ఇలాగైతే పెద్ద పెద్ద బాల్స్లా అయితే వచ్చిందనమాట. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఫ్రాక్ ఇదే విధంగా అయితే ఉన్నది. అండ్ లూజ్ టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకి వెనకాతల ఇలా తాళ్ళు అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే 499 రూపీస్ అయితే ఉన్నదండి. సో, లోపల కూడా మంచిగా లైనింగ్ అదంతా కూడా ఉన్నది. సో, చూస్తున్నారు కదా, మంచిగా మెత్తగా ఉందన్నమాట లైనింగ్ కూడాని. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నది. సమ్మర్లో కూడా పిల్లలకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా సమ్మర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెన్నై షాపింగ్ మాల్లో చాలా చాలా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా నేను అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ అయితే 499 రూపీస్ అయితే పడింది అనమాట. సో, ఫస్ట్ అది. దాని తర్వాత ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి. మంచిగా లైట్ మనకి వైలెట్ షేడ్ లా అయితే ఉన్నది. ఫ్రాక్ కూడా చాలా చాలా సాఫ్ట్ గా, మోడల్ కూడా నాకు బాగా నచ్చింది. నెక్ చూస్తున్నారు కదా, ఇలాగా రౌండ్ నెక్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలా పఫ్ లా వచ్చి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ మనం
బటన్ కూడా పెట్టుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు, కంప్లీట్ హ్యాండ్. మొత్తం ఫ్రాక్ అంతా కూడా మనకి ఇలా బాల్స్ లాగే వచ్చినాయండి, చూస్తున్నారు కదా వైట్ కలర్ బాల్స్. అండ్ దీనికి కూడా ఇలాగా 3 లేయర్స్ లాగా అయితే వచ్చింది ఫ్రాక్ అంతా కూడా, ఫ్రిల్స్ లాగా. అండ్ దీనికి కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా తాళ్ళు అవన్నీ కూడా ఇచ్చారు. వెనకాతల జిప్ అనమాట, జిప్ అదంతా కూడా ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉన్నది. అండ్ దీనికి కూడా మంచిగా సాఫ్ట్గా ఉండే లైనింగ్ అనమాట, కాటనే మొత్తం అంతా కూడా కాటనే. ఎక్కడ మనకి రేయాన్ మెటీరియల్, కొంచెం గుచ్చుకునే మెటీరియల్ అయితే అసలు ఏమీ లేదు. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే 699 రూపీస్ అండి. ఇది మనకు సమ్మర్కనే కాదు, పిల్లలకి బయటకి ఎక్కడికన్నా సరే తీసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటుంది వేసి. సమ్మర్ టైంలోని, మామూలు టైంలో కూడా బాగుంటుంది, బట్ నేను ఇప్పుడు సమ్మర్ గురించి అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ అది కూడా చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నానండి. అండ్ అక్కడ ఏంటంటే నైట్ డ్రెస్సెస్ అంటే ట్రాక్స్, టీషర్ట్స్ వాటి మీద చాలా చాలా ఆఫర్స్ అయితే పెట్టారు, చాలా వాటి మీద. సో అందులో ఏంటంటే నేను ఈ ట్రాక్ ప్యాంట్ ఒకటి అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా చక్కగా ఇక్కడ హ్యాపీ డే అని చెప్పి ఇలా మనకి ప్రింటెడ్లో అయితే వచ్చింది మల్టీ కలర్స్తోని. సో ఓవరాల్గా ప్యాంట్ అంతా కూడా మనకి బనీన్ క్లాత్ ఏ విధంగా అయితే ఉంటుంది, మనకి టీషర్ట్స్ క్లాత్ అదంతా కూడా ఎలా ఉంటుంది సాఫ్ట్గాని, సేమ్ అదే విధంగా కాటన్ మెటీరియల్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఇక్కడ నడుం దగ్గర అడ్జస్టబుల్కి ఇలా తాడు కూడా ఇచ్చాడు అనమాట, ఎలాస్టిక్ ఉన్నా సరే తాడు కూడా ఇచ్చాడు. సో అందు గురించి అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే 399, అంటే ఇదొక్కటి కాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 తీసుకుంటే 399 రూపీస్. మీకు ఒకటి కావాలన్నా సరే ఇస్తారు. ఒకటి ఇచ్చేటట్టు అయితే 150 రూపీస్, 200 రూపీస్ అయితే పడుతుంది. సో 2 తీసుకోవాలి అనుకుంటే 400 పడుతుంది అనమాట. సో ఇలాంటి ప్యాంట్స్ నేను 2 అయితే తీసుకున్నాను. ఒకటి ఏంటంటే ఇలా బ్లూ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇంకో ప్యాంట్ ఏంటంటే ఇలాగా మనకి శాండ్ కలర్లో ఉండే ప్యాంట్ అయితే తీసుకున్నానండి. దానికి కూడా సేమ్గా ఇలా ప్రింటెడ్తో హ్యాపీ డే అని చెప్పి ఇలాగా మనకి మంచిగా ప్రింటెడ్లో అయితే ఉన్నది. సో ప్యాంట్ అంతా కూడా ఇలాగే ఉన్నదన్నమాట. పైన కూడా ఇలా అడ్జస్టబుల్ ఎలాస్టిక్ అండ్ అడ్జస్టబుల్కి తాడవన్నీ కూడా ఇచ్చారు. చెప్తున్నాను కదా, 2 తీసుకోవడం మూలనే ఈచ్ వన్ 200 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాని తర్వాత అక్కడ టీషర్ట్స్లో కూడా ఆఫర్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇవైతే 99 రూపీస్ టీషర్ట్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, మంచి లావెండర్ కలరు, క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నదో చాలా బాగుంది. సో నేను అయితే ఆల్రెడీ ఒకటి అక్కడ ట్రయల్ పీసెస్ ఉంటాయి కదా, అక్కడ అయితే చూశాను. నాకైతే కొత్త పీస్ అయితే ఇచ్చారు. కాస్ట్ 99 రూపీస్ అనమాట. ఇందులో కూడా చాలా డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఓవరాల్ టీషర్ట్ అంతా కూడా ప్లెయిన్ లాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా లెటర్స్ ఉంటాయి. టీషర్ట్ అంతా కూడా ఫుల్ హ్యాండ్స్. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నది. కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో 9కి అది ఏంటంటే 30 సైజ్ అయితే తీసుకున్నానండి. టీషర్ట్స్ మనకి కొంచెం ఫ్రీగా ఉంటాయి. మామూలుగా అయితే కొన్ని బ్రాండ్స్లో 26 సైజ్ సరిపోతుంది, కొన్ని బ్రాండ్స్లో 28 సరిపోతుంది. బట్ టీషర్ట్స్ ఏంటంటే కొంచెం లూజ్గా కంఫర్ట్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి టీషర్ట్ సైజ్ అయితే 30 సైజ్ అయితే తీసుకున్నాను. వేసి కూడా చూశాను. ఇది కాకుండా ట్రయల్ పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకుని చూశాను అనమాట. వేసి చూశాను, బాగున్నది. మొత్తానికి ఇది ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను. కాస్ట్ 99 రూపీస్ అండి. ఇదేంటంటే క్వాలిటీ క్లాత్ అదంతా కూడా మనకి స్పోర్ట్స్కి వేసుకునే మనకి క్లాత్ ఉంటుంది కదా, ఆ టైప్ క్లాత్లో అయితే ఉన్నదన్నమాట. అండ్ అది 99 రూపీస్. ఆ 99 రూపీస్లోనే నేను ఇంకో టీషర్ట్ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ ఏంటంటే తను స్కేటింగ్ క్లాస్కి అయితే వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ టీషర్ట్ అంతా కూడా సీ బ్లూ కలర్ అండి, ఇలా డ్రీమ్ అని చెప్పి ఉన్నది. ఓన్లీ డిజైన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. మనకి యోక్ పార్ట్ దగ్గరే ఇలాగా ప్రింటెడ్ మెటీరియల్ అయితే వచ్చింది. మిగతాది అంతా కూడా ఇలాగా మొత్తం కూడా చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ప్లెయిన్ కలర్లోనే ఉన్నది. హ్యాండ్స్ అంతా కూడా ప్లెయిన్ ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో దీని యొక్క కాస్ట్ కూడా మనకి 99 రూపీసే. అండ్ అందులోనే ఇంకొక కలర్లో అయితే తీసుకున్నానండి. సో నాకు బాగా నచ్చినాయి. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇప్పటికే ఎక్కువైపోయినాయి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. అండ్ ఇది ఒక టీషర్ట్ అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా పిస్తా గ్రీన్ కలర్లో అయితే ఉన్నది. అండ్ మిగతా ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర అలాగ మనకి లెటరింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్. హ్యాండ్స్ వచ్చేటప్పటికల్లా ఇది 3/4 హ్యాండ్స్ వరకు అయితే వచ్చిందనమాట. ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్ వరకు వచ్చింది. అండ్ దీని యొక్క కాస్ట్ కూడా 99 రూపీస్. మొత్తానికి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నవన్నీ కూడా అయిపోయినాయండి.
ఇవన్నీ కూడా ఏంటంటే సమ్మర్కి అండ్ ఇప్పుడు స్కేటింగ్కి వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ మెయిన్గా ఏంటంటే తన బర్త్డే గురించి అని చెప్పేసి చూశాను చెన్నై షాపింగ్ మాల్లోనే, నాకు అంతగా పెద్ద నచ్చలేదు. సో అందు గురించి అని చెప్పి ఏసరా నగర్లోనే మాంగళ్యాకి వెళ్ళానండి. సో మాంగళ్యాలో అయితే తనకి 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. తన నైనికాకి ఏంటంటే గుచ్చుకునేవి, వర్క్ ఉండకూడదు, ఏమి సింపుల్గా స్మూత్గా ఉండాలన్నమాట ఏదైనా సరే. సో ఇంకా అందు గురించి అని చెప్పి కొంచెం వెతకడం అదంతా కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నైనికా కొంచెం ఎదిగిన తర్వాత ఇలా కొంచెం బుషీగా ఉండే డ్రెస్ తీసుకోవడం అనమాట. సో ఈ డ్రెస్ చూసిన వెంటనే దానికైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా నెట్, ఇలా సాఫ్ట్ నెట్లే అండి, గుచ్చుకునే నెట్ అలా ఏం కాదు. అండ్ లోపల మనకి సాటిన్ టైప్లో ఉండే క్లాత్ అదంతా కూడా వేసారు. అండ్ లోపల కూడా మనకి ఇలా క్యాన్లా అయితే వచ్చింది, కానీ బట్ ఇది మరీ అంత గుచ్చుకునేటట్టు అయితే ఏమీ లేదు, బాగానే ఉన్నది. నేను 1కి 100 సార్లు అడిగాను అనమాట నైనికని, ఎందుకంటే వన్స్ తీసుకున్నాం అనుకోండి దాన్ని గుచ్చుకున్నదంటే అస్సలు వేసుకోదు, ఫ్రాక్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందు గురించి అని చెప్పి 1కి 100 సార్లు అడిగాను, నీకు నచ్చిందా, నువ్వు వేసుకుంటావా అంటే ఖచ్చితంగా వేసుకుంటానని చెప్పేసి అన్నదనమాట. అండ్ కలర్ కూడా లైట్ కలర్ అండి, బేబీ పింక్, నెక్స్ట్ మంచిగా లెమన్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇలాగా మొత్తం కూడా కిందన ఈ 3 కలర్స్ ఇలా వచ్చినాయి. అండ్ మనకి యోక్ పార్ట్ దగ్గర మటుకు ఇలాగా మనకి ఫ్లవర్స్లా అయితే డిజైన్ చేశారు. అండ్ ఒక వేపేమో ఇలా నెట్ లా ఉంటుంది, ఇంకో వేపేమో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోండి ఇక్కడ మోడల్ పిక్ కూడా ఇచ్చారు, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క కాస్ట్ అయితే 1466 రూపీస్ అయ్యిందండి. సో దీని యొక్క కాస్ట్ 1466 రూపీస్ అనమాట. బాగా నచ్చింది కాబట్టి కొంచెం పార్టీ వేర్ అనగానే బర్త్డే అంటే ఆబ్వియస్లీ కొంచెం స్పెషల్గా అయితే ఉండాలి కదా. సో అదొక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకొక ఫ్రాక్ తీసుకున్నానండి, ఇది కొంచెం లాంగ్ ఫ్రాక్ అనమాట. సో ఇదైతే మొత్తం ప్లెయిన్. నైనికాకి రెడ్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట, బట్ ఇది మరీ రెడ్ కాదు, మెరూన్ షేడ్. సో ఇలా వస్తుంది అనమాట. నెక్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ విధంగా ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా స్లీవ్లెస్ హ్యాండ్సే, బట్ ఇలా రఫుల్స్ లా అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ కూడా ఏంటంటే జిప్ ఇలాగా మొత్తం ఇలాగ 3 ఫ్రిల్స్ లాగా అయితే వచ్చినాయి. మొత్తం ఇది ఫుల్ లెంత్ మనకి ఫ్రాక్ లా అయితే వస్తుందండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నదన్నమాట ఫ్రాక్ అంతా కూడా. బాగుంది. దీని యొక్క కాస్ట్ అయితే 595 రూపీస్ అయితే పడిందండి, అంటే 600 రూపీస్ అనమాట. 600 రూపీస్కి ప్రిటీ గుడ్ అన్నట్టు నాకు అనిపించింది, బాగుంది కూడా అని. నైన్గా బాగా నచ్చింది కాబట్టి ఈ కలర్ కూడా నచ్చి ఇంకా తీసుకున్నాను. సో ఇంకా బర్త్డేకి అయితే ఇది కానీ లేదంటే ఇందాక మీకు చూపించాను కదా అది కానీ ఏదో ఒకటి అయితే వేస్తాను కన్ఫామ్గా అయితే. సో ఇదనమాట నైన్కా కోసం తీసుకున్నవి. అండ్ దాని తర్వాత ఏసరా నగర్లోనే మాంగళ్య పక్కనే మ్యాక్స్ అయితే ఉంటుందండి. మ్యాక్స్లో కూడా కొంచెం షాపింగ్ చేశాను, మరీ ఎక్కువ ఏం కాదు. మెయిన్ ఏంటంటే మ్యాక్స్కి వెళ్ళింది నైనికా కోసం సైక్లింగ్ షార్ట్స్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను అనమాట. ఒకసారి మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్స్లో సైక్లింగ్ షార్ట్స్ అవన్నీ కూడా తీసుకున్నానండి. ఒక 3 తీసుకున్నాను, బ్లాక్, నావీ బ్లూ కలర్, వైట్ కలర్ 3 తీసుకున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అవుతూ ఉన్నది. సో ఇంకా యూనిఫామ్స్ లోపల కూడా వేయడానికి బాగుంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు పైన టీషర్ట్ వేసేసి కింద సైక్లింగ్ షార్ట్ వేసేసి అన్నా సరే వదిలేయచ్చు. సో ఇంకా సైక్లింగ్ షార్ట్స్ కూడా పక్కనే మ్యాక్స్ ఉంది కదా అని చెప్పేసి మ్యాక్స్లో అయితే తీసుకున్నానండి. 5 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు తీసుకున్నాను. 9 ఏంటంటే వేస్ట్ సైజ్ అదంతా కూడా కొంచెం చిన్నగా అయితే ఉంటుంది కాబట్టి 5 to 6 ఇయర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఈచ్ వన్ అయితే 169 రూపీస్ అయితే ఉన్నదండి. సో ఇందులో బ్లాక్ ఒకటి తీసుకున్నాను, ఆల్రెడీ బ్లాక్ ఉన్నది. అండ్ నావీ బ్లూ కలర్ కూడా ఉన్నదండి. సో నావీ బ్లూ ఒకటి తీసుకున్నాను. వైట్ ఉన్నది కదా, వైట్ ఇంకా తీసుకోలేదన్నమాట, ఉన్నది కదా అని చెప్పేసి. ఈసారి ఏంటంటే ఇలాగా కొంచెం మనకేంటంటారు యాష్ కలర్లో కూడా ఇవి ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు యాష్ కలర్లో నాకు కనపడలేదు, ఆ 3 కలర్స్ కనిపించినాయి కాబట్టి ఆ 3 కలర్స్ తీసేసుకున్నాను. సో ఈచ్ వన్ 169 రూపీస్ అయితే పడింది అనమాట. సో మా అత్తానికి నైన్కా బట్టల షాపింగ్ అదంతా కూడా సమ్మర్కి, అలాగే తన బర్త్డే షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా మీరు కూడా మీ పిల్లలకి సమ్మర్ వేర్ అదంతా కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇంక మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో అనేది రికార్డ్ చేశాను.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను మామూలుగా ఆన్లైన్లో బట్టలు అవన్నీ కూడా నైనికాకి తీసుకోవడం అయితే చాలా చాలా రేర్ అండి. ఎందుకంటే నైనికాకి వన్స్ షాపులకు వెళ్తేనే ప్రాపర్గా సెట్ అవ్వవు. ఇంకా ఆన్లైన్లో తీసుకున్నాను అనుకోండి, మెటీరియల్ ఎలా ఉన్నదో, వాళ్ళ వర్క్ ఎలా చేశారో అవన్నీ కూడా నాకు ఎందుకులే అని చెప్పేసి మ్యాక్సిమం 99% నేను కూడా ఆన్లైన్లో తీసుకోను. ఎస్పెషల్లీ క్లోతింగ్లో అయితే అమెజాన్, మింత్రా వీటిల్లో కూడా ఉంటాయి, కానీ వచ్చిన తర్వాత ఎలా వస్తాయో మళ్ళీ రిటర్న్లు పెట్టుకోవడం ఇవన్నీ గోల్ ఎందుకులే అని చెప్పేసి మ్యాక్సిమం క్లాతింగ్ సంబంధించింది అయితే నావి కానీ, మా హస్బెండ్ కానీ, నైనికావి కానీ ఏదైనా సరే నేను ఆన్లైన్లో కాకుండా మామూలుగా ఇక్కడ బయట షాప్స్లోనే చేస్తూ ఉంటానండి. సో అదనమాట. చాలామంది ఆన్లైన్లో కూడా చేస్తూ ఉంటారు. అండ్ మనం బయటకు కూడా కదలకుండా చక్కగా ఫోన్లోనే ఆర్డర్ అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు కదా. బట్ నేను ఎప్పుడు తీసుకున్నా సరే బయటకే వెళ్ళి తీసుకుంటూ ఉంటానన్నమాట. నాలా మీరు కూడా చాలామంది బయటకు వెళ్ళి షాపింగ్ అదంతా కూడా చేస్తూ ఉంటారు కదా. సో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో అనేది షేర్ చేశాను అనమాట. సో నైన్గా బర్త్డే ఫ్రాక్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అండ్ నేను తీసుకున్న నైట్ వేర్ అదంతా కూడా ఎలా ఉన్నదో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.